పట్టణానికి కాస్త దూరంగా ఒక చిన్న ఊరుంది. పేరు కాలపురం. ఆ ఊరు ప్రత్యేకమైనది. ఎందుకంటే అక్కడ ప్రతిరోజూ ఒక గంట మాయమవుతుంది. ఎవరికీ తెలియదు ఏ గంట ఎక్కడికి పోతుంది, ఎందుకు పోతుంది. ఊరి పెద్దలు అంటారు, ఇది చాలా ఏళ్లనుంచి జరుగుతోంది. పిల్లలు నవ్వుతారు. పెద్దలు అలవాటు పడిపోయారు. కాని ఒక అబ్బాయి మాత్రం అలా కాదు. అరవింద్కి గడియారాలు అంటే ఇష్టం. పాత గడియారాలు, పగిలిన గడియారాలు, ఆగిపోయిన గడియారాలు కూడా. అతని తాత దగ్గర ఒక పాత గడియారాల దుకాణం ఉండేది. ఇప్పుడు మూసేశారు. కాని ఆ దుకాణం తాళం చెవి ఇంకా అరవింద్ దగ్గరే ఉంది. అరవింద్ గమనించాడు, కాలపురంలో ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 మధ్య ఏదో వింత జరుగుతుంది. ఆ గంటలో ఎవరికీ ఏం గుర్తుండదు, చేసిన పని గుర్తుండదు, మాట మధ్యలో ఆగిపోతుంది. అలా ఒక గంట జీవితం నుంచి తొలగిపోతుంది. ఒకరోజు అరవింద్ నిర్ణయించుకున్నాడు, ఈ గంట ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. అతడు పాత గడియారాల దుకాణం తెరిచాడు. లోపల దుమ్ము, గోడలపై గడియారాలు అన్నీ ఆగిపోయినవే. కాని మధ్యలో ఒక గడియారం మాత్రం నడుస్తోంది. అది సరిగ్గా 4 చూపిస్తోంది. టిక్కు టక్కు టిక్కు టక్కు. సరిగ్గా 4 అయ్యే క్షణంలో దుకాణం లోపల గాలి ఆగిపోయింది. అరవింద్ కళ్ళముందు గడియారం లోపలికి లాగుతున్నట్టుగా అనిపించింది. అరవింద్ కళ్ళు తెరిచాడు. అతడు ఇక కాలపురంలో లేడు. అది ఒక వింత ప్రదేశం. అక్కడ సూర్యుడు కదలడు, నీడలు స్థిరంగా ఉంటాయి. ప్రజలు నడుస్తుంటారు, కాని ముందుకి కాదు. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఆయన ముఖం అలసిపోయినట్టుంది. ఇది ఏ ప్రదేశం? అడిగాడు అరవింద్. ఆయన నవ్వాడు. ఇది మాయగంటలోకం. కాలం వదిలేసిన గంట ఇక్కడికి వస్తుంది. ఆ వ్యక్తి చెప్పాడు, కాలపురంలో ప్రజలెప్పుడూ అంటారు, ఈ గంట వృధా అయిపోయింది, ఈ సమయం పనికిరాలేదు, ఈ గంట పోయింది. అలా అలా ఆ గంటలు నిజంగానే పోతున్నాయి. అరవింద్ షాకయ్యాడు. అంటే మనమే వదిలేసిన సమయమా ఇది? ఆ వ్యక్తి తల ఊపాడు. ఆ లోకంలో వేలాది మంది ఉన్నారు. అందరూ తమ జీవితంలోని వృధా చేసిన గంటలే. అరవింద్ అడిగాడు, వాళ్ళని తిరిగి పంపలేమా? సమాధానమొచ్చింది, ఒకరే చేయగలడు, సమయానికి విలువ తెలిసినవాడు. అరవింద్ ముందుకు వచ్చాడు. అతనికి ఒక అవకాశమిచ్చారు. ఈ గంటలో నీకు నచ్చినది చెయ్యి, దీన్ని ఎలా ఉపయోగిస్తావో చూద్దాం. అరవింద్ ఆలోచించలేదు. అతడు ఒక వృద్ధుడి దగ్గర కూర్చున్నాడు. ఆ వృద్ధుడు ఎవరో కాదు, తన తాత. అతని మాటలు విన్నాడు. ఏ పనీ చెయ్యలేదు, ఏ లాభం లేదు, కేవలం వినడం. గడియారం వెలిగింది. ఒక్కసారిగా అరవింద్ మళ్ళీ దుకాణంలో ఉన్నాడు. గడియారం 5 చూపించింది. ఆ రోజునుంచి కాలపురంలో గంటలు మాయమవ్వడం ఆగిపోయింది. ప్రజలు గమనించారు, సమయాన్ని తక్కువ చేయడం మానేశారు. అరవింద్ ఇప్పుడు ఆ పాత దుకాణంలోనే ఉన్నాడు. గడియారం కింద ఒక బోర్డు, వృధా చేసిన సమయం తిరిగి రావాలంటే దానికి విలువ ఇవ్వాలి అని ఉంది. సమయం శత్రువు కాదు, మనం పట్టించుకోనప్పుడు మాత్రమే అది పోతుంది. ఒక్క గంట కూడా జీవితాన్ని మార్చగలదు.